ఏడ్చి ఏడ్చి పడుకొని ఉంటే నా భార్య ముఖం వైపు అలా చూస్తూ అడిగాను, యేసయ్య, నా భార్య కళ్ళల్లో నేను సంతోషాన్ని చూస్తానా? నీ పేరు చెప్పుకుంటామయ్యా, నేను నా భార్య జీవితకాలం నీ కొరకు బతుకుతాం. యేసయ్య, నా భార్య కళ్ళల్లో సంతోషాన్ని చూపించవా అని కన్నీరు పెట్టుకుని అడిగేవాడిని. ఉపవాసం ఉండి 3 దినాలు ప్రార్థన చేయండి, దేవుడు అద్భుతం చేస్తాడు అని ఒక పాస్టర్ గారు చెప్తే ఒక గదిలోకి వెళ్ళిపోయాను. నా ఇంట్లో నేను చెప్పాను, ఖురాన్ చదువుకుంటాను, నమాజ్ చదువుకుంటాను, ఎవరైనా వస్తే నేను లేనని చెప్పేయండి అని చెప్పి ఒక గదిలోకి వెళ్ళిపోయాను. బయట నుంచి తాళం వేసేయని చెప్పాను నా భార్యతో. లోపలికి వెళ్ళి తల మీద ఉన్న టోపీని పక్కకు పెట్టాను, ఖురాన్ పక్కన పెట్టి ఒక బ్రదర్ ఇచ్చినటువంటి కొత్త నిబంధన దాన్ని చదువుతూ మోకాలు వేసి అడిగాను, నువ్వు సహాయం చేస్తే నీ పేరు చెప్పుకుంటాను యేసయ్య, యేసయ్య జీవితకాలం నీకు రుణపడి ఉంటాను యేసయ్య అని కన్నీళ్లు పెట్టుకుని ప్రార్థన చేయడం మొదలు పెట్టాను. 3 దినాలు ఉపవాస ప్రార్థన చేసి బయటకు వచ్చి అలా కూర్చున్నాను. నీ దిక్కున్నవాడు చెప్పుకోరా, నీ బాబుతో చెప్పుకోరా అని చెప్పిన వాడే తీసుకొచ్చి మొట్టమొదటిగా నాకు డబ్బులు ఇచ్చాడు. ఇది కళా నిజమా అని అలా చూస్తున్నాను. వడ్డీ ఎంతైందో చెప్ప భార్య నా బిడ్డలు కూర్చోబెట్టి చెప్పేవాడిని. ఆ సాక్ష్యాలే నా భార్య నా బిడ్డలు బలపడిపోయారు. నా భార్య చెప్పింది, మనం చర్చికి వెళ్దామండి అంది. నీ కుటుంబ సభ్యులు ఒప్పుకోరు కదా అని చెప్పేసి, వాళ్ళ కోసం కాదు, మనం మన కోసం బతుకుదాం, మనం చర్చికి వెళ్దామండి అని. అప్పటి వరకు దొంగచాటుగా చర్చికి వెళ్తూ ఉండేవాడిని నేను. ఆ రోజు నుంచి నా భార్య నా బిడ్డలు తీసుకుని చర్చికి వెళ్ళడం మొదలెట్టాం. ఆ విషయం తెలుసుకున్న ముస్లింస్ మా ఇంటికి వచ్చి, ఎరా కలిసిపోయావా, దిగిపోయావా, తగిలించేసుకున్నావా, అమ్ముడిపోయావా అని అడగడానికి వచ్చారు. మా ఇంట్లో బియ్యం లేనప్పుడు ఏం తింటున్నావో అడగడానికి రాలేదు. నా పిల్లలు మంచిని దాగి పడుకుంటున్నప్పుడు ఒక బిస్కెట్ ప్యాకెట్ ఇవ్వడానికి ఒక్కటి రాలేదు. కానీ బైబిల్ పెట్టుకుని చేసుకెళ్తుంటే అడగడానికి మాత్రం వచ్చారు. నా ఇష్టం, నా బ్రతికిది అని చెప్పాను. ఎలేసేస్తామన్నారు. ఎలేయడం అంటే ఏంటి అని అడిగాను. ఏ ముస్లిము మీ ఇంటికి రారు అన్నారు. చాలా సంతోషం, నాకు అదే కావాలి అన్నారు. నువ్వు చనిపోతే కబర్స్థాన్లో చోటేమో, మీ అమ్మ చనిపోయినా కబర్స్థాన్లో చోటేమో అని చెప్పేసి అన్నారు. నేను వాళ్ళతో చెప్పాను, మీరు ఎవ్వరు రావద్దు దయచేసి, మేము చనిపోయినా రావద్దురా బాబు, నాకు అదే కావాలని. వీడు బరి తెగించేశాడు, వీడికి పిచ్చి బాగా ముదిరిపోయింది అన్నాడు. మన భక్తి వారికి వెర్రితనంగా ఉంటుంది. నన్ను కొట్టాలని చూశారు. కొంతమంది కిరాయి మనుషులకి డబ్బులు ఇచ్చారు, నేను కనబడకుండా లేకుండా చేయండి అని చెప్పేసి. 10 మంది డబ్బులు తీసుకుంటే అందులో ఒకడు వచ్చి నాకు చెప్పేవాడు, మిమ్మల్ని కొట్టమని కొంతమంది డబ్బులు ఇచ్చారు, ఈ రాత్రి కొంతమంది మీ ఇంటికి వస్తారు, తలుపులు తీయకండి, కొన్ని దినాలు మీరు బయట తిరగకండి, జాగ్రత్త అని చెప్పేసి, వాళ్ళు ఏమైనా చేస్తారు మిమ్మల్ని అని చెప్పేసి. కన్నీరు పెట్టుకుని అడిగాను, యేసయ్య, నా తండ్రి చిత్తము లేకుండా నీ తల మీద ఇంట్రుకు నెలరాలదన్నా, నీ పాదములకు రాయి తగలకుండా నేను నా దూతలను ఆజ్ఞాపిస్తాను అన్నాడు. 3 సార్లు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు నా మీద.
కానీ 3 సార్లు కూడా ప్రభు నన్ను తప్పించాడు, ఏ కేసు లేకుండా. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను, విడవక నీ పట్ల కృప చూపించేదని చెప్పిన దేవుడు. ఎన్ని ప్రయత్నాలు చేసినప్పుడు కూడా ప్రభు నన్ను కాపాడాడు. నన్ను ఏమీ చేయలేక నా కుటుంబ సభ్యుల మీద ఒత్తిడి తెచ్చారు. మా అత్తగారు మామయ్య గారు మాకు ఒక సొంత ఇల్లు ఇచ్చారు. ఆ ఇల్లు కూడా వెనక్కి తీసేసుకున్నారు వాళ్ళు. ఈ ఇంట్లో ఉంటే మీరు ప్రార్థన చేయకూడదు, చర్చికి వెళ్ళకూడదు, ఇల్లు కావాలో యేసు ప్రభు కావాలో తెలుసుకోండి అని అడిగారు మా అత్త మామ. మాకు యేసు ప్రభు కావాలి అంటే ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోండి అన్నారు. పులిపీడిద నిలబడి చెప్తున్నాను. నా భార్య వెంటనే చెప్పింది, మాకు ఇల్లు వద్దు, యేసు ప్రభు కావాలి. నాన్నగారు మీ ఇల్లు మీరు తీసుకోండి అని ఇంటికి అయితే తీసుకెళ్లి మా నాన్నగారు చేతులు పెట్టింది. 2003 సంవత్సరంలో ప్రభు నన్ను దర్శించారు. 2004 సంవత్సరంలో బైబిల్ కాలేజీలో ఉన్నాం. 2005 సంవత్సరంలో సంపూర్తిగా సేవకు సమర్పణ చేసుకున్నాను. దేవుడు దీవించాడు, ఆశీర్వదించాడు, ఆంధ్ర సరిహద్దులు దాటించాడు, ఇతర రాష్ట్రాల్లో వాడుకున్నాడు. నా పిల్లలిద్దరూ బైబిల్ కాలేజీలో ట్రైనింగ్ పొందుతున్నారు. నా పాప ఈ రోజున వాక్యం చెప్తుంది. స్త్రీల మధ్య నా పాపని